ఈ నా అన్వేషణ గురించి మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్ వల్ల 1000 మంది చనిపోయారు అనేది ప్రమాదకరంగా వీడు చెప్తున్నాడు. వీడెంత ప్రమాదమో తెలుసా సొసైటీకి? వీడు మన భాషలో బూతుగా పరిగణింపబడే కొన్ని పదాలు ఉంటాయి. ఓకేనా? ఇంకేదో ప్రపంచంలో, ఇంకేదో గ్రహంలో, లేకపోతే ఎక్కడో ఏదో దేశంలో ఒక తెగలో ఆ పదంకి దైవత్వం ఉండొచ్చు. మేబీ మన దగ్గర అదే పదానికి బూత్ ఉండొచ్చు. ఆ లాంగ్వేజ్లో దైవత్వం ఉండొచ్చు. వాట్ ఎవర్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే మన లాంగ్వేజెస్లో బూతులు ఉన్నాయో ఆ బూతులన్నీ డబ్బా కట్టుకొని ఆ పదంతో ఎక్కడెక్కడైతే పేర్లతో రెస్టారెంట్స్ ఉన్నాయో, మాల్స్ ఉన్నాయో, లేక షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తా, వాళ్ళ చేత కూడా ఆ పదాన్ని పదే 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 అనిపిస్తా, మీ రెస్టారెంట్ పేరేంటి, మీ రెస్టారెంట్ పేరెంట్, వాళ్ళు కూడా యా యా దిస్ ఈజ్ అని చెప్తున్నారు. అవును. దాన్ని మళ్ళీ ఇక్కడ మనలు చూడు బూతుని ఎలా అంటున్నారు నవ్వుతున్నారు.